అంటే దేవుని మహిమను గురించిన నిరీక్షణ నువ్వు ఎప్పుడు వరకు ఉండాలి? ఆయన రాకడ వరకు నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి, ఎదురు చూస్తూనే ఉండాలి, ఎదురు చూస్తూనే ఉండాలి. స్థిరమైన మనసు కలిగి ఉండి నీ హృదయంలోకి, ఈ హృదయం ఏంటని తెలుసా? ఒక కోరికల నిలయం. ఇది ఏంటిది? కోరికల నిలయం. ఈ కోరికల నిలయం ఏం చేస్తుందంటే, చూడండి, హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? కానీ ఈ హృదయం, అదే ఈ గుండెలు ఎన్ని ఉంటాయి? 4 ఛాంబర్స్ ఉంటాయి. కానీ ఈ హృదయంలో మాత్రము 4 ఛాంబర్స్ ఉంటాయి, కానీ ఆత్మ మాత్రము ఒకటే. హల్లెలూయా. 4 ఛాంబర్స్ ఉంటాయి. అది ఏం చేస్తాయి? ఆ 4 ఛాంబర్స్ బ్లడ్ ని తీసుకుంటది, బ్లడ్ ని ఫిల్టర్ చేసి పంపిస్తుంది. హల్లెలూయా. అంతేనా? చెప్పాలి. పంపిస్తుంది. అదే ఆ బ్లడ్ ని ఏం చేస్తుంది? మన బాడీలో అన్నిటికీ కూడా పంపిస్తుంది. ఈరోజు కానీ ఈ గుండెలో 4 ఛాంబర్స్ ఉంటాయి, కానీ ఈ గుండెలో ఉండే ఆ లబ్ డబ్ అనే శబ్దం ఉందా, అది మాత్రం ఒకటే. ప్రతి ఒక్కరికి 4-5 ఉండవు ఆత్మలు. హల్లెలూయా. కానీ దురాత్మ ఒకవేళ నీలో వచ్చింది అనుకోండి, దురాత్మ నీలో ఉంటే అది అన్ని గదుల్లో, ఇప్పుడు 4 గదులు ఉన్నాయి ఇక్కడ గుండెలో, ఆ 4 గదులు 40 గదులు చేసుకుంటది. అది ఏం చేసుకుంటది? 40 గదులు చేసుకుంటది. ఎందుకనంటే ఆ దురాత్మ నిన్ను ఏం చేస్తుందనంటే లోకంలో నడిపిస్తుంది, లోకంలో ఉన్న ఆశలేకి నడిపిస్తుంది, పాపం వైపు నడిపిస్తుంది, తాగుడు, బానిసత్వము, ఇంకా రకరకాల ఆలోచనలు అన్నిటినీ కూడా నీ హృదయంలో పెట్టి నిన్ను కలవర పెట్టి ఏం చేస్తుంది? మళ్ళీ దేవునికి దూరం చేస్తుంది. కానీ ఈ రోజు నువ్వు దేవునికి దగ్గరై ఉన్నావు అని అంటే అది అంత ఈజీగా జరిగింది కాదు. పరలోకములో ఉన్న తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆయన మరణించి తిరిగి లేస్తే గాని నీకేం రాలేదు? ఆ రక్షణ భాగ్యం రాలేదు. ఆ ఆత్మను నువ్వు మళ్ళీ పొందుకున్నావు. ఆ ఆత్మ ఎప్పుడైతే నీలో ఉన్న దురాత్మ పోయి దేవుని ఆత్మ నీలోకి ఎప్పుడు వచ్చిందని అంటే, ఆయన చూడండి, ఒక మాట ఉంటది, 5వ వచనం చదువు. పరిశుద్ధాత్మ అనంట. చాలు చాలు, పరిశుద్ధాత్మ అనందా. చూడండి, పరిశుద్ధ ఆత్మ ద్వారా అని అన్నాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ రోజు మనం ఏం కలిగి ఉన్నాం? దేవుని ప్రేమను మన హృదయంలో కొమ్మరించబడి ఉంది అంటూ ఉన్నాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిశుద్ధ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఈ రోజు నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా చేస్తుంది, ఈ రోజు మనల్ని యథార్థమంతులుగా చేసింది, మనకు దేవునితో సమాధానం ఇచ్చింది, ఆయన కృపలో ప్రవేశించే వారిగా చేసింది. హల్లెలూయా. ఈ రోజు ఆయన కృపలో స్థిరంగా ఉండేదానికి కూడా ఏం చేస్తూ ఉంది? ఆత్మ. అయితే దేవుని ఆత్మ మనల్ని పోరాడుతూ ఉంటది. ఈరోజు మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే మనతో పోరాడుతూ ఉంటది. దేంతంటే మనతో అంటే మన శరీరంతో అది ఏం చేస్తుందంటే పోరాడుతూ ఉంటది. ఎందుకనంటే నువ్వు అది చేయొద్దు, అది చూడొద్దు, అలా మాట్లాడద్దు, అలాగా జారిపోవద్దు, నీ చేతులతో అది చేయొద్దు, నీ కాలుతో అది చేయొద్దు, నీ నోటితో ఆ మాట మాట్లాడొద్దు, నీ చెవులతో ఆ మాటలు వినొద్దు, నీ కంటితో. చూడండి, ఏదైనా వనంలో దేవునికి దూరమైంది, దేంతో చూసి దూరం అయిపోయింది అవమ్మ? తన కంటితో. హల్లెలూయా. రమ్యముగా ఉన్న పండును చూసి పరలోక నాదుడైన సృష్టించిన నాదుడిని ఆమె ఏం చేసుకునింది? దూరం చేసుకునింది. ఈరోజు నువ్వు నేను రక్తము చిందించిన నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువాని నువ్వు దూరం చేసుకోవద్దు. హల్లెలూయా. ఈరోజు మనము స్థిరమైన మనసు కలిగిన వారముగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నీతి నుంచి మనము ముందుకు వెళ్దాము. ఆయన కృపలో మనం ప్రవేశించున్నాము కనుక ఆ కృపని మనము స్థిరముగా ఉంచుకొని దేవుడు రాకడ వరకు మనము సమాధానం కలిగిన వారముగా ఉండి ముందుకు వెళ్దాము. ఇటు మాటలు దేవుడు దీవించుగాక.